అమ్మా. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో నా న్యూ ఇయర్ ఫుల్ డే వ్లాగ్ని నేను మీతో షేర్ చేస్తున్నాను. చాలా లేట్ అయింది కదా న్యూ ఇయర్ వ్లాగ్ అప్లోడ్ చేయడానికి. అంటే కొంచెం బిజీగా ఉండటం వల్ల వీడియో అయితే ఎడిట్ చేయలేకపోయానండి. కాబట్టి ఇప్పుడు ఎడిట్ చేసి మీతో షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మన వ్యూవర్స్లో చాలామంది చాలా రోజుల నుంచి నేను యూజ్ చేస్తున్న బ్యూటీ ప్రోడక్ట్స్ని షేర్ చేయమని అడిగారు. కాబట్టి షేర్ చేస్తున్నాను. చూడండి, ఇంత చిన్న బాక్స్లోనే నావన్నీ కూడా నేను పెడతాను. అంత ఎక్కువైతే నేనేం యూజ్ చేయను. మెయిన్గా నేను యూజ్ చేసేవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. ఇది వచ్చి లాక్మీ అబ్సల్యూట్ రేడియన్స్ అండి. ఇప్పుడు నేను లాస్ట్ ఒక 20 డేస్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. నాకైతే బాగా నచ్చింది. ఇది డే క్రీమ్ అండి. నేను మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైంలో యూస్ చేస్తాను. నైట్ మళ్ళీ ఫేస్ వాష్ చేసేసుకొని మాయిశ్చరైజర్ అప్లై చేసి అలా వదిలేస్తాను. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. 20 డేస్ నుంచి అయితే నేను కంటిన్యూస్గా యూస్ చేస్తున్నాను. మన ఫేస్ అనేది చాలా బ్రైట్గా ఉంటుంది ఇది యూస్ చేస్తే. అలాగే ఇది యూస్ చేసిన తర్వాత నేను కాంపాక్ట్ యూస్ చేస్తాను. అంటే ఇంట్లో ఉన్నప్పుడైతే యూస్ చేయనండి, బయటికి వెళ్ళేటప్పుడే కాంపాక్ట్ యూస్ చేస్తాను. ఇంట్లో ఉన్నప్పుడు జస్ట్ క్రీమ్ అప్లై చేసేసి వదిలేస్తాను అంతే. ఇది వచ్చి ఓరిఫ్లేమ్ దండి. అలాగే రేడియన్స్ ఆ క్రీమ్ వచ్చి లాక్మీది. నా దగ్గర ఎక్కువ ప్రోడక్ట్స్ అయితే ఎక్కువ ఓరోఫ్లేమ్దే ఎక్కువ ఉంటాయి. అలాగే ఒక స్పాంజ్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఫౌండేషన్ అలాగే బేబీ క్రీమ్ అప్లై చేసేటప్పుడు స్పాంజ్తో అప్లై చేస్తే మన ఫేస్ మొత్తం కూడా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది కదా. కాబట్టి నేను ఈ స్పాంజ్ని మేకప్ చేసుకునే టైంలో యూజ్ చేస్తాను. అలాగే నా దగ్గర ఓరిఫ్లేమ్ది ఐ షాడో కూడా ఒకటే ఉంది, ఎక్కువైతే లేవండి. నేను ఎక్కువ యూజ్ చేయను. జస్ట్ ఎప్పుడైనా అకేషన్స్లో ఫుల్ మేకప్ చేసుకుంటాం కదా, ఆ టైంలో మనకు అవసరం అవుతుందని చెప్పి నేను ఒకటే తీసుకున్నాను. ఇది కూడా ఓరిఫ్లేమ్ది. ఇది ఇక్కడ మీకు కనిపిస్తుంది ఐ లైనర్, అలాగే ఇది లిప్ లైనర్ అండి. ఈ లిప్ లైనర్ వచ్చి ఓరిఫ్లేమ్ది. ఇది కూడా నేను చాలా తక్కువ యూజ్ చేసేది. నేను లిప్స్టిక్తోనే లిప్ లైనర్గా యూజ్ చేసేస్తాను. ఎప్పుడైనా యూజ్ చేస్తాను అంతే. కాకపోతే అన్నీ ఉండాలని చెప్పి ఫుల్గా నేను అది తీసుకున్నాను. అలాగే ఇది ఐబ్రో పెన్సిల్ అండి. ఇది కూడా చాలా తక్కువ నేను యూజ్ చేసేది. ఇది లాక్మీది. ఇది అంత ఎక్కువైతే నా దగ్గర ఏమీ లేవండి. నా దగ్గర ఉన్న కొంచెమే, ఆ కొంచెంలో కూడా నేను డైలీ యూజ్ చేసేవి చాలా తక్కువ. నేను ఇంకొక వీడియోలో నేను ఎలా మేకప్ చేసుకుంటాను అనేది మీతో షేర్ చేస్తాను. నా దగ్గర మొత్తం ఉన్న లిప్స్టిక్స్ అయితే ఇవేనండి, అంత ఎక్కువైతే ఏమీ లేవు. అలాగే నా దగ్గర ఒక 2 లిప్ బామ్స్ అయితే ఉన్నాయి. నేను నివ్యాది అయితే ఇది రెగ్యులర్గా యూజ్ చేస్తాను. ఇంట్లో ఉన్నప్పుడైతే కంపల్సరీ ఇదే నేను యూజ్ చేస్తాను. అలాగే నైట్ పడుకునే ముందు కూడా నేను ఈ లిప్ బామ్ని అప్లై చేస్తాను. మన లిప్స్ డ్రై అవ్వకుండా చేస్తాయి. అంతేకాకుండా మంచి కలర్లో అయితే ఉంటాయండి. ఇది లాంగ్ లాస్టింగ్, చాలాసేపు మనకి కలర్ అనేది అలానే ఉంటుంది. నాకైతే చాలా బాగా సూట్ అయింది. నేను రెగ్యులర్గా అయితే నేను యూజ్ చేస్తున్నాను. మేబీ ఒక 6 మంత్స్, అంటే ఇప్పటికి ఒక 2 అయితే నేను యూజ్ చేశాను. ఇంకా నా దగ్గర ఎలైట్వి అయితే ఒక 3 ఉన్నాయండి. 3 షేడ్స్ ఉన్నాయి లిప్స్టిక్స్. అవి నేను ఓపెన్ చేసి కూడా చూపిస్తాను ఏ షేడ్స్ ఉన్నాయి అనేది. నేను ఒక్కటైతే ఎప్పుడు యూజ్ చేయనండి. నేను 2 లిప్స్టిక్స్ని కలిపి యూజ్ చేస్తాను. అప్పుడు మనకు ఇంకొక డిఫరెంట్ షేడ్ వస్తుంది కదా. కాబట్టి ఒకటే కలర్ మనం యూజ్ చేస్తామంటే మనకే బోర్ అనిపిస్తుంది కదా. కాబట్టి నేనైతే అలానే చేస్తూ ఉంటాను. అంటే కొంచెం డార్క్ కలర్స్ నా దగ్గర ఉంటాయి. నేను చూపిస్తాను మీకు. నాకు తెలిసి నా దగ్గర ఉండే చాలా తక్కువ అనుకుంటాను. నాకు ఆరెంజ్ షేడ్ ఒకటి ఉంది. ఇది నా ఫేవరెట్ అండి. చాక్లెట్ కలర్. ఇది మీకు లైటింగ్లో ఇలా కనిపిస్తుంది కానీ ఇది చాక్లెట్ కలర్ అంటారు కదా, అది బ్రౌన్ షేడ్లో ఉంటుంది. చాలా బాగుంటుంది. అంటే అన్ని డ్రెస్సెస్కి సూట్ అవుతుంది. కొన్ని డ్రెస్సెస్కి. ఇది వచ్చి పింక్ షేడ్ అండి. ఇది గ్లాసీ లుక్ వస్తుంది, అంటే షైనీగా ఉంటుంది. ఇది ఈ లిప్స్టిక్ మనం వేసుకున్నామంటే చాలా షైనీగా ఉంటుంది. ఇది నేను ఈవినింగ్ టైంలో వేసుకుంటాను. ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు వేసుకుంటాను నేను అది. ఎలైట్లో వచ్చి మనకు ఎక్కువ మ్యాటీ అని దొరుకుతాయండి. ఇది వచ్చి ఫౌండేషన్. ఇది కూడా ఓరిఫ్లేమ్ది. ఇది కూడా నేను చాలా తక్కువ యూజ్ చేస్తాను. అంటే మీకు నార్మల్గా వీడియోస్లో నేను మొత్తం మేకప్ అయితే ఏం చేయనండి. జస్ట్ నేను ఫేస్ క్రీమ్ అప్లై చేస్తాను, కాంపాక్ట్, అలాగే లిప్స్టిక్ అయితే కంపల్సరీ వేసుకుంటాను. ఆ లిప్స్టిక్ వల్లనే మీకు నేను మేకప్ చేసినట్లు ఉంటుంది అంతే. నేను ఇంకొక వీడియోలో మీతో షేర్ చేస్తాను నేను ఎలా మేకప్ చేసుకుంటాను అనేది. అలాగే కాజల్, ఇది కూడా నేను రెగ్యులర్గా యూజ్ చేస్తానండి. ఇది కూడా ఓరిఫ్లేమ్ది. ఇది కానీ మనం ఏది యూజ్ చేసినా కూడా కొంచెం మంచి బ్రాండ్ది యూజ్ చేస్తేనే మంచిదండి. లేకపోతే దానివల్ల మనకు సైడ్ ఎఫెక్ట్స్ అనేది వస్తుంది కదా, మన ఫేస్ అనేది ఇది అయిపోతుంది. కాబట్టి మనం ఏ
ఏది యూస్ చేసినా కూడా కొంచెం మంచి బ్రాండే యూస్ చేయాలి. అలాగే బేబీ క్రీమ్ స్ప్రించ్ యూజ్ చేసేదాన్ని, ఇది వరకు యూజ్ చేసేదాన్ని, ఇప్పుడైతే యూజ్ చేయటం లేదు. ఇప్పుడు నాకు ఆ లాక్మీదే సరిపోతుంది. అలాగే ఇది కూడా లిప్ బామ్ అండి, ఇదైతే ఈ మధ్య యూజ్ చేయటం లేదు, ఇప్పుడు ఎక్కువ నివ్యాదే యూజ్ చేస్తున్నాను. ఇది కూడా పింక్ షేడే, నాకు ఎందుకో పింక్ షేడ్ అంటే నాకు చాలా ఇష్టం, నాకు అది సూట్ అవుతుంది కాబట్టి. నా దగ్గర ఉన్న లిప్స్టిక్స్లో మ్యాక్సిమం అదే కలర్లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, కానీ పింక్ షేడ్లోనే ఎక్కువ ఉంటాయి. అది లిప్ బామ్ అండి. ఇవి అన్నీ కూడా ఓరిఫ్లేమ్వే. ఇది ఆరెంజ్ కలర్ది, అంటే ఇది అన్ని డ్రెస్సెస్కి అయితే సూట్ కాదు, కొన్ని అంటే ఆరెంజ్ కలర్లో డ్రెస్సెస్ వాటికి అప్పుడు వేసుకుంటాను అంతే, ఎక్కువ నేను ఈ లిప్స్టిక్ అయితే యూజ్ చేయను. అలాగే ఇది రెడ్ కలర్ అండి, ఇది కూడా మొత్తం ఒకటే యూజ్ చేయను, రెడ్ అండ్ పింక్ రెండు మిక్స్ చేసుకొని వేసుకుంటాను నేను జాబ్ చేసేటప్పుడు అయితే నాకు చాలా ఇంట్రెస్ట్ అసలు మేకప్ చేసుకోవడం, మాకు కంపల్సరీ అది, నేను హోటల్ ఇండస్ట్రీ కాబట్టి మాకు కంపల్సరీగా మేకప్ అనేది కంపల్సరీ. కాకపోతే మ్యారేజ్ అయిన తర్వాత చాలా వరకు తగ్గిపోయింది, అంటే ఇంట్రెస్ట్ అనేది పోయింది. మళ్ళీ ఇప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు కొంచెం మళ్ళీ స్టార్ట్ చేశాను మేకప్ చేసుకోవడం. మరీ ఎక్కువైతే ఏం చేసుకోనండి, జస్ట్ లిప్స్టిక్ అయితే కంపల్సరీ వేసుకుంటాను కాబట్టి కొంచెం బ్రైట్గా కనిపిస్తుంది ఫేస్ కూడా, కొంచెం మేకప్ చేసినట్టు కనిపిస్తుంది. కానీ మేకప్ అయితే నేను ఎక్కువ ఏది కూడా చేసుకోను. చూసారు కదా, మ్యాక్సిమం నా దగ్గర ఉన్నాయి పింక్ షేడ్ అనండి, పింక్లోనే కొంచెం అటు ఇటుగా ఉంటుంది, కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది అంతే. కాకపోతే నేను ఎక్కువ పింక్ షేడ్లోనే తీసుకుంటాను, అవే నాకు బాగా సూట్ అవుతాయని చెప్పేసి. ఇది కూడా పింకేనండి. ఇది చాలామంది అడిగారు మీరు ఏ షేడ్ యూజ్ చేస్తారని. నేను ఓరిఫ్లేమ్లో పింక్లో వచ్చి రొమాంటిక్ పింక్ అని ఉంటుంది, అది చాలా బాగుంటుంది. అదే నా దగ్గర ఒక 2 అయితే ఉన్నాయి, అవే నేను ఎక్కువ యూజ్ చేసేది. మిగిలినవి వచ్చి కొంచెం నెంబర్ అటు ఇటుగా ఉంటుంది అంతే, అంటే దాని షేడ్ అనేది పింక్లోనే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అంతే. టోటల్గా నా దగ్గర ఉన్న లిప్స్టిక్స్ అయితే ఇవేనండి, ఎక్కువైతే ఏమీ లేవు. ఎక్కువ పెట్టుకొని ఏం చేస్తాను చెప్పండి, మళ్ళీ వాటి ఎక్స్పైరీ డేట్ అయిపోతుంది, మళ్ళీ అన్నీ కూడా మనం వేస్ట్గా పడేసేయాలి కదా, కాబట్టి నా దగ్గర ఉన్నాయి కొంచెమే ఉన్నాయి అంతే. ఇవేనండి నా డైలీ మేకప్కి నేను యూస్ చేసేవి. నేను ఇంకొక వీడియోలో మీకు క్లియర్గా షేర్ చేస్తాను, అంటే క్లియర్గా నేను మేకప్ వేసుకొని చూపిస్తాను, సింపుల్గా నేను ఎలా మేకప్ చేసుకుంటాను అనేది. ఇప్పుడైతే కొంచెం వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఈరోజైతే నేను షేర్ చేయలేకపోతున్నాను. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో నేను ఎగ్ కారం దోశ చేస్తున్నానండి. ఈ ఎగ్ కారం దోశని చాలా సింపుల్ గా టేస్టీగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను నా స్టైల్లో ఈ ఎగ్ కారం దోశని ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ మనం కారం దోశకి కారం పేస్ట్ అయితే రెడీ చేసుకోవాలండి. దీనికోసం నేను ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను, అలాగే కొంచెం చింతపండు, వెల్లుల్లి రబ్బలు తీసుకున్నాను, కొంచెం జీలకర్ర తీసుకున్నాను, అలాగే ఎండు మిర్చి తీసుకున్నాను. దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకొని కొంచెం సాల్ట్ అలాగే కొంచెం వాటర్ వేసుకోవాలి, ఎక్కువ వాటర్ వేయకూడదండి, కొంచెం వాటర్ వేసుకొని మనం పేస్ట్ లాగా చేసి పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ పై దోశ తవ్వ పెట్టుకున్నానండి. దీంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని టిష్యూతో మనం మొత్తం కూడా వైప్ చేసేసుకోవాలి. ఇలా చేసామంటే మనకి దోశలు బాగా వస్తాయి. మా ఆయిల్ వచ్చి కొంచెం రెడ్గా కనిపిస్తుంది కదా, ఇది వచ్చి చిల్లీ ఆయిల్ అండి, అంటే రెడ్ చిల్లీస్ని నేను ఆయిల్లో కొంచెం ఇది చేసుకున్నాను కాబట్టి కలర్ చేంజ్ అవుతుంది. మనకి దోశల్లో కానీ కొన్ని అంటే రోటీస్కి వీటికి చాలా బాగుంటుంది, కొంచెం స్పైసీగా ఉంటుంది కాబట్టి నేను అలా చేసుకుంటాను. ఇప్పుడు నేను దోశ తవపై దోశ వేసేసుకున్నాను, దీనిపైన కొంచెం ఆయిల్ని స్ప్రింకిల్ చేసుకుంటున్నాను. ఒక సైడు ఇది మొత్తం కూడా కాగిన తర్వాత అంటే ఫ్రై అయిపోయిన తర్వాత నేను టర్న్ చేసేస్తాను. నేను ఈరోజు మీకు ఒక 3 టైప్స్ అయితే మీతో షేర్ చేస్తానండి. చూడండి, నేను చిల్లీ ఆయిల్ వేసాను కదా కాబట్టి కలర్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది, అంతేకాకుండా కొంచెం స్పైసీగా కూడా ఉంటుంది దోశ అనేది. సెకండ్ సైడ్ కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం దీనిపైన ఎగ్ వేసేసుకోవాలి. నేను ఒక ఎగ్ వేసుకున్నాను, ఒకటైతే సరిపోతుంది, ఇంకా మీకు కొంచెం ఎగ్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే ఒక 2 ఎగ్స్ కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం కూడా ఈ ఎగ్ని మొత్తం కూడా దోశ మొత్తం కూడా మనం స్ప్రెడ్ చేసేసుకోవాలి. చూడండి, ఈ రకంగా స్ప్రెడ్ చేసేసిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి. రెడ్ చిల్లీస్ వచ్చి మీ స్పైసీనెస్కి సరిపడినంత మీరు వేసుకోండి. నేను కొంచెం ఎక్కువ వేసాను, ఎందుకంటే నేను యూజ్ చేసే రెడ్ చిల్లీస్ వచ్చి అంత కారంగా ఉండవు కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నాను. ఈ రకంగా మొత్తం స్ప్రెడ్ చేసేసిన తర్వాత కొంచెం ఆయిల్ని కూడా వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత దీన్ని టర్న్ చేసేసుకొని మనం కుక్ చేసేసుకోవాలి, అంటే ఫ్రై చేసేసుకోవాలి.
చాలా టేస్టీగా ఉంటుందండి. మనకు ఈ ఎగ్ మొత్తం కూడా కుక్ అవ్వాలి. ఎక్కువ టైం కూడా పట్టదండి. చూడండి, ఎగ్ అయితే మొత్తం కూడా ఫ్రై అయిపోయింది కదా. నేను దీన్ని ఫోల్డ్ చేసేస్తున్నాను. ఒక దోశ అయితే రెడీ అయిపోయింది. నేను ఈ దోశను తీసేస్తున్నాను. మళ్ళీ మనం టిష్యూతో ఒకసారి తుడిచేస్తే సరిపోతుంది. మళ్ళీ ఆయిల్ అయితే మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. మళ్ళీ ఇప్పుడు దోశ వేసేసుకుంటున్నాను. ఈ దోశ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది కూడా నేను మీతో చాలాసార్లు షేర్ చేశాను. బ్రేక్ఫాస్ట్ రెసిపీస్లో ఉంటుందండి ప్లేలిస్ట్లో. మీకు ఎవరికైనా దోశ బ్యాటర్ రెసిపీ కావాలంటే ఒకసారి మీరు ప్లేలిస్ట్లో బ్రేక్ఫాస్ట్ రెసిపీస్లో చూడండి. నేను దోశ మొత్తం పిండి స్ప్రెడ్ చేసేసిన తర్వాత ఆయిల్ కూడా వేసేసుకున్నాను, ఎగ్ వేసుకున్నాను. అలాగే ఇప్పుడు దీంట్లోనే కొంచెం మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పేస్ట్ వేసేసుకోవాలి. మొత్తం కూడా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఫస్ట్ దోశలో నేను ఎగ్ స్ప్రెడ్ చేసిన తర్వాత ఈ పేస్ట్ స్ప్రెడ్ చేశాను. ఇప్పుడైతే రెండు కలిపే చేస్తున్నాను. ఎలా చేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. అయితే కాకపోతే కొంచెం డిఫరెంట్ ఉంటుంది కదా, కాబట్టి నేను నాకు తెలిసిన వెరైటీ అయితే నేను మీతో షేర్ చేస్తున్నాను. దీనిపైన కొంచెం ఆయిల్ని స్ప్రింకిల్ చేసుకున్నాను. ఇప్పుడు మనకి ఒక సైడ్ అయితే ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని టర్న్ చేసేసుకోవాలి. సెకండ్ సైడ్ కూడా మనకు దోశ ఫ్రై అయిపోవాలి. మీకు కావాలి అంటే మీరు ఆనియన్స్ అవి కూడా వేసుకోవచ్చు. ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ కూడా మీరు కట్ చేసేసుకొని వేసుకోవచ్చు. అలా చేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఈరోజు అయితే నేను ప్లెయిన్గానే చూపిస్తున్నాను. సెకండ్ దోశ కూడా అయిపోయిందండి. మళ్ళీ నేను థర్డ్ దోశ, చీజ్ దోశ చూపిస్తాను. మళ్ళీ నేను టిష్యూతో మొత్తం తుడిచేసి మళ్ళీ దోశ వేసేసుకుంటున్నాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. అంటే మన టేస్ట్ని బట్టి మనకి కావాలి అంటే వెజిటబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. లేకపోతే ప్లెయిన్ ఓన్లీ ఎగ్ వేసుకోవచ్చు. లేకపోతే ఈ కారం పేస్ట్ ఒక్కటి వేసుకోవచ్చు. అంటే మన టేస్ట్ని బట్టి మనం డిఫరెంట్గా అన్నీ ట్రై చేస్తూ ఉండొచ్చు. ఎగ్ వేసేసుకున్నాను, అలాగే ఈ పేస్ట్ కూడా వేసేసుకున్నాను. మొత్తం కూడా మనం ఈ దోశకి ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఒక సైడ్ మొత్తం అంటే మొత్తం కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనం దీన్ని టర్న్ చేసేసుకోవాలి. టర్న్ చేసేసుకొని ఆ సైడ్ కూడా మనం బాగా ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఫ్రై అయిపోయింది మనకి సెకండ్ సైడ్ కూడా. ఇప్పుడు నేను నా దగ్గర చీజ్ స్లైస్ ఉంది. చీజ్ స్లైస్ని కట్ చేసేసుకొని వేసుకున్నాను. లేకపోతే మీ దగ్గర చీజ్ క్యూబ్స్ ఉన్నా కూడా మనం తురిమేసి కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ఇది ఉంది కాబట్టి ఇది వేసేసుకొని ఇంకా దీన్ని ఫోల్డ్ చేసేసుకొని ఇంకా టర్న్ చేసేసుకుంటాను. టూ సైడ్స్ కూడా ఒక 20-30 సెకండ్స్ ఇలా మనం ఫ్రై చేసేసుకుంటే మనకి ఈ చీజ్ అనేది మెల్ట్ అయిపోతుంది. చూసారు కదా, పిల్లలైతే చాలా లైక్ చేస్తారండి. చీజ్ దోశ కూడా రెడీ అయిపోయింది. మన ఎగ్ కారం దోశలు అయితే రెడీ అయిపోయాయండి. నాకు తెలిసిన 3 వెరైటీస్ అయితే నేను మీతో షేర్ చేస్తాను. ఇంకా మనం వీటిలో అన్ని కూడా వెజిటబుల్స్ అన్నీ వేసుకొని కూడా మనం ట్రై చేయొచ్చు. ఈరోజు అయితే నేను నాకు తెలిసిన ఈ 3 వెరైటీస్ అయితే నేను మీతో షేర్ చేస్తాను. నాకు ఇందులో వచ్చి ఎగ్ చీజ్ దోశ అంటే నాకు చాలా ఇష్టం. నాతో పాటు మా పిల్లలు కూడా లైక్ చేస్తారు. మా హస్బెండ్కి వచ్చి ఓన్లీ ఎగ్ వేసిన దోశ అంటేనే ఇష్టం, కాబట్టి తనకైతే అలా చేసి ఇచ్చేస్తాను. మీతో షేర్ చేయాలని చెప్పి ఈరోజు ఈ రెసిపీని అయితే షేర్ చేసేసాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసేసాము. యశుకు క్లాస్ కూడా స్టార్ట్ అయిపోయింది. శ్రేయుకి అయితే ఇంకా స్టార్ట్ కాలేదండి. ఈరోజు యశుకు వచ్చి స్కౌట్స్ ఉంది కాబట్టి స్కౌట్స్ యూనిఫామ్ వేసుకొని ఇంకా క్లాస్ అటెండ్ అవుతున్నాడు. ఫ్రెండ్స్, మన వ్యూవర్స్ లో చాలా మంది ఇంకా రైస్ వెరైటీస్ ని షేర్ చేయమని అడుగుతున్నారు. కాబట్టి ఈ రోజు నేను మీకు దిల్ లీవ్స్ తో ఒక రైస్ ఐటమ్ ని షేర్ చేయాలనుకుంటున్నాను. ఇది చాలా హెల్దీ రెసిపీ అండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ దిల్ లీవ్స్ రైస్ ని నేను ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది మీతో షేర్ చేస్తాను. స్టవ్ పై కుక్కర్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఇందులో నేను జీలకర్ర వేసుకున్నాను, అలాగే కట్ చేసుకున్న జింజర్ వేసుకున్నాను, అల్లం ముక్కలు వేసుకున్నాను, అలాగే పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇందులో పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ పడుతుందండి. ఈ రెసిపీకి వచ్చి మనం చిల్లీ పౌడర్ ఏది యూజ్ చేయం కాబట్టి స్పైసీనెస్ అనేది మొత్తం కూడా ఈ చిల్లీస్ వల్లే వస్తుంది. ఇది మొత్తం కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ ఆనియన్ వచ్చి బాగా ఫ్రై అవ్వాలి. చూడండి, మొత్తం కలర్ అనేది చేంజ్ అవ్వాలి.
ఇప్పుడు ఇందులో నేను ఒక టొమాటోని కట్ చేసుకొని వేసుకున్నాను. ఎక్కువ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదండి, ఒక టొమాటో వేసుకుంటే సరిపోతుంది. ఈ టొమాటో కూడా కొంచెం మగ్గిపోవాలి. టొమాటో కూడా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో నేను కొంచెం స్వీట్ కార్న్ వేసుకున్నాను. స్వీట్ కార్న్ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం ఈ స్వీట్ కార్న్ని కూడా ఒక 20-30 సెకండ్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను. ఒకసారి మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ముందుగా నీట్గా వాష్ చేసి పెట్టుకున్న దిల్ లీవ్స్ వేసుకోవాలి. అంటే దీన్ని తెలుగులో ఏ ఆకు అంటారో నాకు సరిగా ఐడియా లేదండి. మేమైతే ఇక్కడ సబస్కి సొప్పు అంటాము, ఇంగ్లీష్లో అయితే దిల్ లీవ్స్ అంటారు. సోంపు మనం పాట్స్లో వేస్తే ఈ ప్లాంట్స్ అయితే వస్తాయి. ఇది చాలా మంచిది, హెల్త్కి కూడా చాలా మంచిది. దీన్ని మనం పనియారం వీటిలో కూడా మనం వేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ దిల్ లీవ్స్ నుంచి మనం ఒక 2 minutes మనం ఇలానే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి. నేను బాస్మతి రైస్ని ఒక 1/2 hour ముందు నానబెట్టుకున్నానండి. ఇప్పుడు ఆ రైస్ ఇందులో వేసుకొని మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసేసుకొని ఒక 1 or 2 minutes ఇలా ఫ్రై చేసుకోవాలి. నేను వాటర్ని కూడా ముందే బాయిల్ చేసి పెట్టుకున్నానండి. బాస్మతి రైస్ అయితే 1 cup రైస్కి 1.5 cup వాటర్ వేసుకోవాలి. అంటే మనం ప్రెషర్ కుక్కర్లో మనం కుక్ చేసుకుంటున్నప్పుడు, అదే నార్మల్గా మనం రైస్ కుక్కర్లో చేసుకునే పని అయితే 2 cups వేసుకుంటే సరిపోతుంది. కాకపోతే ఈ కుక్కర్లో చేసుకుంటే మాత్రం 1.5 cup వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత అది మొత్తం కూడా బబుల్స్ లాగా వచ్చిన తర్వాత మనం కుక్కర్ మూతను క్లోజ్ చేసి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉంచుకోవాలండి. బాస్మతి రైస్ అయితే అది మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి. అదే మనం నార్మల్ రైస్ అయితే 3 విజిల్స్ హై ఫ్లేమ్లో మనం కుక్ చేస్తే సరిపోతుంది. ప్రెషర్ పోయిన తర్వాత ఒక 5 minutes తర్వాత నేను కుక్కర్ మూతని ఓపెన్ చేసేసాను. ఓపెన్ చేసి మొత్తం కూడా బాగా మిక్స్ చేసేస్తున్నాను. చూడండి మనకి ఎంత మంచి కలర్ వచ్చిందో. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అంతేకాకుండా మంచి స్మెల్ అయితే వస్తుంది. ఎంతో టేస్టీగా ఉండే సబస్కి సొప్పు రైస్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా హెల్తీ రెసిపీ కూడా, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అంటే ఇది కొంచెం మైల్డ్గా ఉంటుంది. ఇందులో మనం చిల్లీ పౌడర్ ఏది యూజ్ చేయలేదు కదా, కాబట్టి ఇది మనం కర్డ్ చట్నీతో కానీ లేకపోతే ఏదైనా ఫ్రైస్తో కూడా మనం దీన్ని తినొచ్చు. ఫ్రెండ్స్, ఈరోజు నేను దిల్ లీవ్స్ రైస్ కి కాంబినేషన్ గా పొటాటో మసాలా ఫ్రై కూడా చేస్తున్నానండి. చాలా టేస్టీ రెసిపీ, చాలా డిఫరెంట్ రెసిపీ. నేను ఈ పొటాటో మసాలా ఫ్రైని ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది మీతో షేర్ చేస్తాను. తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ మనం ఒక మసాలా పౌడర్ చేసుకోవాలండి. దీనికోసం నేను స్టవ్ పై పాన్ పెట్టుకుని 2 spoons ధనియాలు వేసుకున్నాను. అలాగే కొంచెం మెంతులు వేసుకున్నాను. మెంతులు ఎక్కువ వేసుకోకూడదండి, చేదొస్తుంది కాబట్టి. అలాగే కొంచెం జీలకర్ర వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఆవాలు వేసుకున్నాను. వీటిని అన్నిటినీ కూడా మనం సిమ్లో బాగా ఫ్రై చేసేసుకోవాలి. అంటే కొంచెం ఇవి బాగా ఫ్రై అవ్వాలి. హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోకండి, మాడిపోతుంది. కాబట్టి సిమ్లో పెట్టుకొని మీరు మొత్తం కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత మనం దీన్ని పౌడర్ చేసేసుకొని పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ పై ప్యాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను ఆలివ్ ఆయిల్ వేసుకుంటున్నాను. నేను 1 spoon ఆలివ్ ఆయిల్ వేసుకున్నానండి. ఆలివ్ ఆయిల్ వచ్చి బాగా హీట్ అవ్వాలి. ఇది హీట్ అయిపోయిన తర్వాత ఇందులో నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రింజాల్ వేసుకున్నాను. మనం ఈ వంకాయ ముక్కలు వచ్చి కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకుంటేనే బాగుంటుందండి ఈ రెసిపీకి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం సాల్ట్ వేసుకున్నాను. అంటే ఈ రెసిపీకి సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను. అలాగే టర్మరిక్ పౌడర్ వేసుకున్నాను. మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మనం ఒక 2 minutes ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సరిపడినంత చిల్లీ పౌడర్ వేసుకోవాలి. చిల్లీ పౌడర్ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పైన మూత పెట్టేసి మొత్తం కూడా కుక్ చేసుకోవాలి. మనకి ఒక 5 to 7 minutesలో మనకి బ్రింజాల్ అనేది కుక్ అయిపోతుంది. ఇది కుక్ అయిపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ మసాలా పౌడర్ ఇందులో వేసుకోవాలి. ఈ రెసిపీకి మెయిన్గా టేస్ట్ అనేది ఈ మసాలా పౌడర్ వల్లే వస్తుందండి. మసాలా పౌడర్ వేసుకున్న తర్వాత మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు మనం లాస్ట్కి వేసుకుంటే మనకి ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుందని, కాబట్టి నేను లాస్ట్న వేసాను.
కరివేపాకును కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం కూడా బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఎంతో టేస్టీగా ఉండే బ్రింజాల్ ఫ్రై రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా ఇప్పుడు వంటలు నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే రెసిపీ అండి. మెయిన్గా ఇది రైస్కి అయితే చాలా బాగుంటుంది. సైడ్ డిష్గా మనం రసానికి కానీ పప్పుచారుకి సాంబార్కి చాలా బాగుంటుంది. అలాగే మనం ఫ్రైడ్ రైస్లు కానీ ఏదైనా ఫ్లేవర్ రైస్ చేసినప్పుడు వాటికి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకోండి. ఇప్పుడు టైం వచ్చి 7:30 అయిందండి. ఇప్పుడు మేము ఓరియన్ మాల్కి వెళ్తున్నాము. ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత కొంచెంసేపు రిలాక్స్ అయ్యాము. రిలాక్స్ అయిన తర్వాత ఇంకా ఈవినింగ్ డైలీ ఉండే రొటీనేనండి, అవన్నీ ఫినిష్ చేసుకున్నాను. మా హస్బెండ్ వచ్చి క్లినిక్కి వెళ్ళారు. క్లినిక్కి వెళ్ళి ఇంకా తొందరగా వచ్చేసారు. ఈరోజు న్యూ ఇయర్ కదా, ఎవ్రీ న్యూ ఇయర్ కూడా మేము ఎక్కడికైనా వెళ్తూ ఉంటాము. అంటే అవుట్ ఆఫ్ స్టేషన్కి అయితే వెళ్తూ ఉంటాము. కాకపోతే ఈసారి అయితే ఎక్కడికి వెళ్ళలేదు. ఈసారి ఇక్కడే ఉన్నాము. కాబట్టి డిన్నర్కి అయినా బయటికి వెళ్దామని చెప్పేసి ఇప్పుడు మేము డిన్నర్కి బయలుదేరాము. చూడాలి ఎక్కడ రష్గా ఉంటుందో ఏమో తెలీదు. లాస్ట్ వచ్చి నా బర్త్డేకి వెళ్ళాను ఓరియన్ మాల్కి. అప్పుడైతే చాలా ఖాళీగా ఉంది. కానీ ఇప్పుడైతే కొంచెం రష్గా ఉండొచ్చు అనుకుంటున్నాము. చూడాలి. చూసారు కదా, రోడ్డు చూస్తేనే తెలుస్తుంది కదా ఎంత రష్గా ఉందో. ఇప్పుడైతే మేము మాల్కి వచ్చేస్తాము. ఎక్కువైతే మేము ఇక్కడికే వస్తూ ఉంటామండి. ఓరియన్ మాల్కి ఎక్కువగా వస్తూ ఉంటాము. నాకు ఎందుకో చాలా ఇష్టం. అంటే బెంగళూరులో చాలా మాల్స్ ఉన్నాయి కానీ నాకు ఎక్కువ ఈ ఓరియన్ మాల్ అంటేనే చాలా ఇష్టం. కాబట్టి ఏదైనా చిన్న చిన్న అకేషన్స్ ఏమున్నా సరే మేము ఇక్కడికే వస్తూ ఉంటాము. అంటే బర్త్డేస్ అప్పుడు కానీ ఎప్పుడైనా సరే డిన్నర్కి రావాలన్నా ఏదైనా మూవీస్ చూడాలన్నా కూడా ఎక్కువ మేము ఈ ఓరియన్ మాల్కే ఎక్కువగా వస్తూ ఉంటాము. నా బర్త్డే అప్పటి నుంచి అయితే డెకరేషన్ అయితే ఇలానే ఉంది. లైటింగ్ అయితే అంటే అప్పుడు దివాళీ కదా, కాబట్టి అప్పుడైతే లైటింగ్స్ ఇలానే ఉంది. ఇప్పుడు క్రిస్మస్ అలాగే న్యూ ఇయర్కి అన్నిటి కూడా ఇలానే ఉంచినట్లు ఉన్నారు. ఇంకా చూడాలి లోపల ఎలా ఉందో. వెహికల్స్ అయితే ఫుల్గా ఉన్నాయి. నాకు తెలిసి చాలా రష్ ఉండుండొచ్చు పైన. ఇంకా మేము ఎక్కడికి కూడా షాపింగ్ అయితే ఏం చేయమండి, డైరెక్ట్ ఫుడ్ కోర్ట్కి వెళ్ళిపోతాము. ఫుడ్ కోర్ట్కి వెళ్ళిపోయి ఇంకా డిన్నర్ ఫినిష్ చేసేసుకొని ఇంకా బ్యాక్ ఇంటికి వచ్చేస్తాము. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంత రష్గా ఉంటుంది అని. కాకపోతే ఇక్కడ వెహికల్స్ చూస్తుంటేనే అర్థమైపోతుంది, కార్లను చూస్తుంటేనే చాలా రష్గా ఉన్నట్లుంది. నార్మల్గా అయితే న్యూ ఇయర్కి అంటే 31st ఎంజీ రోడ్లో చాలా ఇదిగా చేస్తూ ఉంటారు. కాకపోతే ఇప్పుడు కొంచెం రూల్స్ అవి ఇది చేస్తారు కదా, కాబట్టి ఈసారి అసలు ఏమి కూడా లేదు. ఎక్కువ మంది మాల్స్కే వచ్చారు. ఇప్పుడు చూడాలి లోపల అసలు ప్లేస్ ఉంటుందో లేదో కూడా తెలీదు. ఎందుకు అంటే నార్మల్గా అయితే వీకెండ్స్లో ఎప్పుడు వచ్చినా కూడా ప్లేస్ అనేది అక్కడ ఉండదు. డిన్నర్ చేయడానికి కానీ దేనికైనా కూడా ప్లేస్ అనేది అస్సలకి ఉండదు. కొంచెం కష్టమే. అది ఇప్పుడు న్యూ ఇయర్ కదా, కానీ ఎలా ఉంటుందో చూడాలి. ఇప్పుడైతే మేము పార్కింగ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఫస్ట్ వెహికల్ పార్క్ చేయాలి. ఇక్కడ వెహికల్స్ చూస్తుంటేనే తెలుస్తుంది కదా ఎంత రష్గా ఉందో. నాకు ఇష్టమైన మాల్ అంటే ఇదేనండి. ఇంకా చాలా ఉన్నాయి, మాంద్రి మాల్ ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ నాకు ఫీనిక్స్ మాల్ ఇవన్నీ చాలా ఉన్నాయి. కానీ నాకు ఎందుకో ఎక్కువ ఇక్కడికే వస్తూ ఉంటాము. ఈ న్యూ ఇయర్ అయితే చాలా సింపుల్గానే సెలబ్రేట్ చేసుకున్నామండి. 31st నైట్ అయితే కేక్ కట్ చేస్తాము. అంటే ఎవ్రీ ఇయర్ కట్ చేస్తాము, సేమ్ అలానే కట్ చేస్తాము. కాకపోతే నేను వీడియో ఏది షూట్ చేయలేదు, ఎందుకో నాకు వీడియో షూట్ చేయాలనిపించలేదు. ఇంకా మార్నింగ్ నుంచి అయితే సింపులేనండి. నేను ఏమేం చేశాను అనేది మొత్తం మీతో షేర్ చేశాను కదా. లంచ్ కూడా చాలా సింపుల్గానే నేను ప్రిపేర్ చేశాను. ఎలాగో నైట్ డిన్నర్కి బయటకు వస్తాను కదా అని చెప్పేసి ఇంకా నేను ఏది కూడా స్పెషల్ ఏది కూడా నేను చేయలేదు. లోపల చూసారు కదా క్రిస్మస్ సెలబ్రేషన్స్ది ఎంత బాగా డెకరేట్ చేశారు. ఇక్కడ చాలా బాగా చేస్తారండి. అన్ని అకేషన్స్ కూడా చాలా బాగా డెకరేట్ చేస్తారు. నాకు అందుకే ఇష్టం ఇది. ఈ మాల్ అంటే నాకు చాలా ఇష్టం. నార్మల్ టైం అంటే ఏదో ఒకటి విండో షాపింగ్ చేసేవాళ్ళం. కాకపోతే ఇంత రష్లో ఏది కూడా మనం చేయలేం కదా. డైరెక్ట్ ముందు ఫుడ్ కోర్ట్కి వెళ్ళిపోయి అక్కడ డిన్నర్ అయితే చేయాలి. ముందు చూడాలి అసలు అక్కడ మాకు ప్లేస్ దొరుకుతుందో లేదో. లేకపోతే ప్లేస్ లేకపోతే ఇంకేం చేయలేం కదా. బ్యాక్ వచ్చేస్తాము. వచ్చి ఇంకా ఫుడ్ ఏదైనా ఆర్డర్ చేసుకోవాల్సిందే. ఫస్ట్ అయితే పైకి వెళ్ళి చూడాలి. ఇక్కడైతే కొన్ని స్నాప్స్ అయితే మేము దిగామండి.
చాలా రష్ అయితే ఉందండి. ఇంకా ఫుడ్ అయితే ఆర్డర్ చేసాము. పిల్లలకైతే సబ్వే తీసుకున్నాము, అలాగే మాకు ఎంపైర్లోది ఆర్డర్ చేసాము. కానీ చాలా టైం పట్టింది. మేము పిల్లలది అయితే తొందరగానే వచ్చేసింది, కానీ మాది అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయింది అండి మొత్తం మాది ఫుడ్ రావడానికి. కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ అయితే మేము వెయిట్ చేసాము. హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత మా ఫుడ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా వెళ్ళి మా ఫుడ్ తెచ్చేసుకున్నాము. నార్త్ ఇండియన్ అయితే ఆర్డర్ చేసాము. పిల్లలు సబ్వే తిన్నారు, సబ్వేది తినేసారు. అలాగే కుకీస్ కొన్ని ఆర్డర్ చేసాము, అవి తిన్నారు. ఇంకా మేము కూడా డిన్నర్ ఫినిష్ చేసేస్తాము. ఫినిష్ చేసేసి ఇంకా తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి. డిన్నర్ ఫినిష్ అయ్యే లోపలికి 9:30 అయిందండి. ఇంక మేము ఇంటికి బయలుదేరాము. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా సింపుల్ న్యూ ఇయర్ వ్లాగ్. ఇక్కడితో ఈరోజు నా వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.